వెంకటేశ్వర గారు చర్చిద్దాం. గాదే గారు, సారీ జూపూడి గారు సార్ సార్ ఏం జరుగుతుంది బెజవాడలో? అనవసరమైన చర్చ, ఎవరో కాక్రోచ్ని చూసి మీరు కూడా ఏదో జరుగుతుందని చెప్పి చేతులు కాల్చుకుంటున్నారట. మరొకటి, ఇది పెద్ద ఇష్యూ ఏముంది, ఆ శైల గారు ఎవరితో ఏదో మంత్రిదని వస్తున్నాయి కదా, ఇవన్నీ కావాలని ఆరోపణలు చేసి ప్రచారాలు చేస్తున్నారట, నిజమా? ముందుగా వర్మ గారు మీకు, తర్వాత అనర్గళంగా ఇప్పుడు దాకా గాజన్న కన్నా ముందు మాట్లాడినటువంటి దీపక్ రెడ్డి గారికి, చాలా వాల్యూస్ గురించి మాట్లాడినటువంటి మా గాజన్నకి, పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ప్రేక్షకులకి అందరూ కూడా 99 టీవీ ప్రేక్షకులకి, ఇప్పటి నుంచి మేము పనిచేస్తామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఎలా చేయాలో, ఈ ఊరినడి చేయాలో వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు చేయమన్నప్పుడు మేము చేస్తాం. అప్పుడు ఏం మాట్లాడతారో, సలహాలు ఇస్తారో మానేస్తారో చూస్తాం సార్. ఒక ప్రతిపక్ష పార్టీ మేము ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున ఉద్యమాల్లోకి వస్తే మేము చేసే ప్రతి ఉద్యమానికి వంకలు పెట్టి, పేర్లు పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంతా ఇలానే ఉంటుంది. మీరు ఉద్యమాలు చేసినప్పుడు ట్రాఫిక్లు ఆగిపోలేదా? ఎక్కడ ఆగలేదా? జంజీ లాంటిది ఒకవేళ మేము విజయవాడలో చేసామనుకోండి, ఆంధ్రప్రదేశ్లో చేసామనుకోండి వర్మ గారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. జంజీకి వీళ్ళు ఏం సపోర్ట్ చేశారు? తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ ఎక్కడ ఉందా? దాని ప్రభావం ఎక్కడ దాకా వెళ్ళింది? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేదాకా వెళ్ళలేదా? దేశం అంతా ఈరోజు కూడా పార్లమెంట్లో హోంమంత్రి పార్లమెంట్కి రాలేకపోతున్నాడు కదా. విద్యార్థుల మీద చేసినట్టు అరాచకాలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. సో వాటికేదో మీరు సపోర్ట్ చేసినట్టు, అదేదో నిజమైన ఉద్యమం అయినట్టు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకి ఎంప్లాయీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా. ఎంప్లాయీస్ ఇచ్చే స్టేట్మెంట్ తర్వాత మీరు మానేసుకోవచ్చు కదా. వాట్ ఈస్ దిస్? ఏం మాట్లాడుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్యాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం ప్రతిపక్ష పార్టీగా ముందున్నది. డిఎస్సిలో అక్రమాలు జరగలేదని మీరు డిక్లేర్ చేసి సరిపోద్దా? మీరు ఛాలెంజ్ చేస్తే సరిపోద్దా? రండి, జగన్మోహన్ రెడ్డి గారు రమ్మానండి, నేను వస్తాను. ఇదే ఒక మంత్రి ఛాలెంజ్ చేసే విధానం. అక్రమాలు జరగకపోతే వేలాది మంది విద్యార్థులు ఈ రోజు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చింది విద్యార్థులు కాదు, మీరని కదా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అదే సార్, నేను అందుకే ఇందాక అంటున్నాను, వాళ్ళు బోల్డ్ కామెంట్ చేస్తారు. అంటే విద్యార్థులు ఇందాక కాదని ఒక మాట అన్నాడు, విద్యార్థులు ఫ్రంట్ రోల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఉద్యోగాలు, తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్, కేసులు మీరు బొత్తద్దాల్లో పెట్టి ఎదుగుతున్నారు కదా. ఎవడు దొరుకుతాడు, వాడి జీవితకాలం, వాడి జీవితాన్ని ఎలా నిలిపేయాలని చూస్తూ ఉన్నారు మీరు. తక్కువగా లేరు. పోలీసులు భయపడుతున్నారు, కూటమికి భయపడుతున్నారు. వాళ్ళందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ గివెన్ ఏ కాల్. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని 3 అంచెల ప్రోగ్రాం తీసుకున్నారు. ఒకటి, జిల్లా కలెక్టర్ ఆఫీసులో తర్వాత వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వటం, రెండవది ధర్నా చేయటం, మూడవది నిరాహార దీక్షకి వెళ్ళటం. ఈ 3 ప్రోగ్రామ్స్ని టౌన్ హాల్ మీటింగ్స్ పెట్టుకోవటం. అంటే ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సి కార్యక్రమం మీద ఖచ్చితంగా లోకేష్ రిజైన్ చేయాలనే ఒక రణ నినాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఎందుకు చేయరు? ధర్మేంద్ర ప్రధాన్ కూడా చేయడం కోసం చేశారా? ఓరో చేశారా ఏంటి? ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. చాలా మ్యాన్ అవర్స్ పోయినాయి. ఏంటి సార్ అదే చూపిస్తున్నారు దీపక్ రెడ్డి గారు? ఏంటది, ఏం జరిగింది? జూపుడు గారు చెప్పే స్టూడెంట్స్ చూడండి, ఆ విజువల్స్ మీరు చూపిస్తున్నారు. ఒక 20 మంది స్టూడెంట్స్ ని ఆ విజువల్స్ లో చూపిమనండి, నేను ఒప్పుకుంటా జూపుడు గారిని. వాళ్ళ ఫ్లాగ్ పెట్టి బియర్ తాగుకుంటా, ఏంటంటే కనీసం చెప్పాలనా లేదా జూపుడు గారు? ఆ ఫ్లాగ్ పట్టుకున్నప్పుడన్నా ప్రజల్లో బియర్ తాగొద్దు అని చెప్పాలనా లేదా? మీరు తెచ్చుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి. సరే, మీరు తీసే ఫోటో ఎక్కడ ఫోటో నాకేం తెలుసు, మీరు ఏ బార్ నుంచి తీసుకొచ్చారో లేదా ఎక్కడి నుంచి సర్టిఫై తీసుకొచ్చారు దాన్ని నేను సర్టిఫై చేయలేను. పక్కన పెడదాం. అంటే దీపక్ రెడ్డి గారు దీన్ని ఎలా సైడ్ లైన్ చేయాలో, ఈ టాపిక్ ని ఎలా డిస్కషన్ లేకుండా చేయాలో, ఎలా దీన్ని మాట్లాడించుకున్నట్టున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్ రోల్. మేము ఉద్యమంలోకి వచ్చి 3 రోజులే. ఆగండి, మీరు ఎన్ని రోజులు నడపమంటే అన్ని రోజులు నడుపుతాం. ఆ శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. మేము ఒక్కడమే కాదు, ఈ ఉద్యమంలో ఉంది. ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు చాలా మంది ఉన్నారు.
ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్, ఏబీపీలో ఉన్నారు లేదో తెలియదు కానీ ఎన్ఎస్యు, తర్వాత మిగతా విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ కూడా దీనిలో ఉన్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ఇవ్వలేదు కాలు. ఇంతమంది లక్షలాది మంది విద్యార్థులు, ఇది ఆఫ్టర్ ఆల్ 16,000 పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ని ఎలక్షన్ వచ్చిన టైంలో దాన్ని పక్కన అబియన్స్లో పెట్టి ఆ అడ్వర్టైజ్మెంట్లో ఉన్న పోస్టులు తర్వాత మీరు కలిపిన పోస్టులు మొత్తం 16,000 మీరు ఏమన్నారంటే మెగా అన్నారు. మెగా అంబా అన్నట్టు మెగా అన్నారు. ఏం చేశారు? మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. నేను కాదని అడుగుతున్నాను. బీయింగ్ ఏ న్యూట్రల్ పర్సన్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్ ది వే హీ స్పోక్.